తక్కువ మసాలాలతో టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ సింపుల్గా ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా కళాయి పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయలు దోరగా మగ్గేంత వరకు వేయించేసుకోండి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ వేసి ఈ తాలింపు మొత్తం కలిసేలాగా చికెన్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ పైన ఇలా మూత పెట్టేసి ఈ తాలింపు అంతా చికెన్కి పట్టేలా ఒక 5 నిమిషాలు ఉడికించేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి ఇదంతా కూడా మరొకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించేశారంటే చికెన్లో నుంచి చక్కగా నీళ్లు వస్తాయి. కొద్దిసేపటి తర్వాత ఓపెన్ చేస్తే చూడండి చికెన్లో నుంచి ఇలా నీళ్లు ఊరాయి కదా. మీకు ఫ్రైలా కావాలనుకుంటే ఈ నీళ్ళంతా మగ్గే వరకు వేయించుకోవాలి. గ్రేవీ కావాలంటే ఇలానే ఉంచేసుకొని ఇందులోకి పసుపు, రుచికి తగినంతగా కారం వేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఒక 3 టమాటాలను అయితే వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు టమాటాలు ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తే టమాటా అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ధనియాలు, జీలకర్ర రోస్ట్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేశారంటే మసాలా రెడీ అవుతుంది. 1 స్పూన్ వరకు వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించేసుకున్నారంటే కర్రీ రెడీ అయిపోతుంది. తక్కువ మసాలాలతో టేస్టీ చికెన్ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.